జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ 200 సంవత్సరాల క్రితం జన్మించిన మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అసమానతలపై, కుల వివక్షపై అదే అలుపెరగినటువంటి పోరాటం చేసి ఈ దేశంలో మహిళల యొక్క అభివృద్ధి కోసం, మహిళలకు విద్య దూరంగా ఉన్నటువంటి రోజుల్లో వారి సతీమణినటువంటి జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి గారిని చదివించి వారిని టీచర్గా తీర్చిదిద్ది మహిళలకి జ్ఞానాన్ని అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి అనేక వర్గాలపైన ఆ రోజు ఉన్నటువంటి రాజరికాలు దాడుల్ని, అణిచివేతని, కులవ వివక్షని అన్నింటినీ కూడా నివారించాలన్నటువంటి దశలోనే వారి యొక్క ఉద్యమాన్ని కొనసాగించి మరి మహాత్మా బిర్జును తీసుకున్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ వారు తీసుకున్నటువంటి యొక్క కార్యాచరణని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజున అధికారికంగా మరి యొక్క కార్యక్రమం కూడా 2008-9లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు గౌరవ చిరంజీవి గారు మహాత్ములందరినీ కూడా గుర్తు చేసుకొని మరి జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలని ఆ రోజున వారు తెరపైకి తీసుకొచ్చి వారు సాగించినటువంటి ఉద్యమాలని ప్రజలందరూ కూడా అంకితం చేయాలన్నటువంటి భావంతో చేశారు. మరి ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారికంగా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి కార్యక్రమాలని రాష్ట్ర అధికారుల యొక్క సమక్షంలో జరిపించాలని చెప్పేసి నిర్ణయించడం ఇది ఒక శుభపరిణామం. దాన్ని అందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కులాలు మతాలకి అతీతంగా ప్రజలందరూ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జీవించే దిశగా అందరం కూడా జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాల్ని, ఆలోచనల్ని అందిపించుకొని ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం.